హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటి అంటే రామ్ సీత ఫొటోస్ అనేది బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అది ఎలా చేసుకోవాలనేది నేను వీడియో క్లియర్గా చెప్తాను. మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే ఈ చిన్న వీడియో మీకు నచ్చితే కూడా లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. చూద్దాం అది ఎలా వీడియో చేయాలనేది. ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్కి వెళ్ళి ఇక్కడ ప్రింటెస్ట్ యాప్ అని క్లిక్ చేయండి. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింటెస్ట్ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ జీమెయిల్తో కానీ ఫేస్బుక్ ఐడితో కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఇష్టం, మీ ఫోన్లో ఏ ఐడి ఉంటే ఆ ఐడి తోటి లాగిన్ అవ్వండి. ప్రింటెస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బార్లో రామ్ సీత అని ఫొటోస్ అని సెర్చ్ చేయండి. ఇలా మీకు నచ్చిన ఫొటోస్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసిన ఫోటోని కొంచెం ఎడిట్ చేస్తున్నాను. ఇలా జూమ్ అవుట్ చేసుకొని సేవ్ చేసుకోండి. క్రోమ్కి వెళ్ళి ఇక్కడ మీకు ఏ రిమేకర్ అని క్లిక్ చేయండి టైప్ చేసి. తర్వాత ఇక్కడ రిమేకర్ ఏ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మల్టిపుల్ ఫేస్ స్వాప్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఉంది ఈ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనం ముందుగా ప్రింటెస్ట్ యాప్లో సేవ్ చేసుకున్న స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒక 2 minutes టైం పడుతుంది. ఇలా ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత 2 faces ఉన్నాయి కదా, ఇక్కడ నా ఫోటో అప్లోడ్ చేసాం. అలాగే ఇక్కడ మా హస్బెండ్ ఫోటో కూడా అప్లోడ్ చేశాను. కింద స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. ఒక 2 minutes టైం తర్వాత అప్లోడ్ అవుతుంది మన ఇమేజ్ కూడా. చూసారా, ఇక్కడ మా ఫోటో అనేది రివీల్ అయింది. ఇలా చేసుకోవచ్చు. మీకు ఏ మల్టిపుల్ ఇమేజెస్ కావాలనుకుంటే మల్టిపుల్ చేసుకోవచ్చు, సింగిల్ కావాలనుకుంటే సింగిల్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.